స్వరం, క్రీస్తు స్వరం, క్రీస్తు స్వరం, ఇది క్రీస్తు స్వరం. ప్రియులారా, క్రీస్తు స్వరము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ డాక్టర్ టి దేవానందం గారు సీనియర్ పాస్టర్ మరియు బైబిల్ టీచర్, జాతీయంగా అంతర్జాతీయంగా వాడబడుచున్న దైవజనులు ఇప్పుడు వర్తమానం అందిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభువు పేట మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దిన అంశ భాగము ఆశీర్వాదములకు 4 మెట్లు శీర్షికలో 4వ మెట్టు అయి ఉంటూ ఉన్నది. దినదినాభివృద్ధి పొందవాలనంటే ఏమి చేయాలి అనేది ఈ 4వ మెట్టు అయి ఉంటూ ఉన్నది. అది లూకా వ్రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనేటటువంటి వాక్యాన్ని మనము ధ్యానం చేయనింటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో 4వ మెట్టు దినదినాభివృద్ధి పొందవాలంటే ఏమి చేయాలనే మాటను ధ్యానం చేయనింటుండగా మీరు మాతో మాట్లాడి మీరే మహిమను, ఘనతను, ప్రభావమును పొందమని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభువు పేట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని అభివృద్ధికి 4 మెట్లు అనే శీర్షికలో 4వ మెట్టులోనికి వచ్చి ఉన్నాం. మొదటి 3 మెట్లు ఏమిటో ఒకసారి మనము ధ్యానం చేస్తే, మొదటి మెట్టు ఏమిటంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు, అతడు చేయునదంతయు సఫలమగును అని. అది మొదటి మెట్టు. చేయునదంతయు సఫలమవడానికి దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేయమని కీర్తనకారుడు వ్రాశాడు. అది మొదటి మెట్టు అయి ఉంటున్నది. రెండవ మెట్టు ఏమిటంటే, దేవునితో సహవాసం. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించమని. మనకి ఇష్టమైనవి పొందవలనంటే రెండో మెట్టులో నీవు నేను దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. మూడో మెట్టు ఏమిటంటే, అడిగినవన్నీ పొందటానికి ప్రార్థన అనే సాధన మనకు దేవుడు అనుగ్రహించాడని, అది 3వ మెట్టుగా ధ్యానం చేశాం. ఈ 4వ మెట్టు ఏమిటంటే, దినదినము అభివృద్ధి పొందవలను అంటే మన యొక్క అర్పణలు ఇవ్వవలసి వారై ఉంటూ ఉన్నామని ఈ 4వ మెట్టులో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ అర్పణలు 3 రకములుగా ఉంటూ ఉన్నాయి. ఏమిటవి? మొదటిది దశమ భాగములు ఇవ్వుట, రెండవది ప్రతిష్టార్పణలు, మూడవది కృతజ్ఞతార్పణలు. ఈ 3 రకములైనటువంటి అర్పణలు పరిశుద్ధ గ్రంథములో మనకు వ్రాయబడింది. నిజానికి మన యొక్క రక్షణకు రుజువు ఏమిటో తెలిసిన, నీవిచ్చేటటువంటి అర్పణలే నిజమైనటువంటి రక్షణకు సాదృశ్యముగా, రుజువుగా ఉంటూ ఉన్నవి. ఈ దినాన్ని అర్పణ గురించి అనగా 4వ మెట్టు అయినటువంటి దినదినాభివృద్ధికి మన అర్పణలు ఇవ్వాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దివారాత్రులు ఎల్లప్పుడూ కూడా మనము దినదినము అభివృద్ధి పొందవలనంటే మన యొక్క అర్పణలు దేవునికి సమర్పించాలి. అర్పణలు సమర్పించుట అంటే, ఈ అర్పణలలో మరల 6 మెట్లు ఉంటాయి. జాగ్రత్త గమనించాలని మనం చేస్తూ, అర్పణలు ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధముగా ఇస్తే దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథము మనం ఇచ్చేటటువంటి దేవునికి అర్పణలు ఏ విధముగా ఇవ్వాలి అని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది అనేటటువంటి అంశాన్ని 6 మెట్లు లేక 6 సూత్రాలు, అర్పణలో 6 సూత్రాలు అనేటటువంటి ఈ మాటను మనము ధ్యానం చేయనింటున్నాం. దశమ భాగాలు చూస్తే ప్రియులారా, ఆది కాలంలోనే అబ్రహాము షాలేము రాజు అయినటువంటి మిల్కీసెదెకు దశమ భాగములు ఇచ్చినట్లు వ్రాయబడింది. కనుక దశమ భాగాలు దేవుని సొత్తు అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. అర్పణలలో మనము ఏ విధముగా అర్పణలు ఇవ్వాలి అని మనము ధ్యానం చేయనింటున్నాం. మొట్టమొదటిగా మన అర్పణలు సిద్ధపాటుతో ఇవ్వాలి. అర్పణలు అర్పించుటలో 6 సూత్రాలలో మొదటి సూత్రం ఏమిటంటే, మన అర్పణలు సిద్ధమైనటువంటి మనసుతో ఇవ్వాలి. ఏమిటది? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనములో ఈ మాటలు అపోస్తలుడైన పౌలు వ్రాశాడు. ఏమిటది? మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఇవ్వాలని అక్కడ వ్రాయబడింది. సిద్ధమైనటువంటి మనస్సు అనగా ఏమిటి? ద విల్లింగ్ హార్ట్. మనం ఇచ్చేటటువంటి కానుకలు సిద్ధ మనసుతో అనగా హృదయపూర్వకముగా దేవుని చిత్తానుసారముగా హృదయంతో మనం ఇవ్వాలని
అక్కడ వ్రాయబడింది. కనుక మన మనస్సు ఏ విధముగా ఉంటూ ఉన్నది? మనము సిద్ధ మనసుతో అనగా హృదయపూర్వకముగా ఇచ్చే కానుకలు మన హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. సిద్ధమైనటువంటి మనసుతో మనం ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. కనుక అది మొదటి సూత్రమై ఉంటూ ఉన్నది. అర్పణలో మొదటి సూత్రం ఏమిటి? మనం ఇచ్చేటటువంటి కానుకలు, దేవునికి ఇచ్చే అర్పణలు సిద్ధ మనసుతో ఇవ్వాలి. మన హృదయపూర్వకంగా ఇష్టముతో కూడిందై ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. మరి రెండవ సూత్రం ఏమిటో తెలిసిన? అర్పణకు రెండవ సూత్రము ఏమిటంటే, మనం ఇచ్చేటటువంటి అర్పణలు మనం పొందేటటువంటి ఆశీర్వాదములను బట్టి మనం ఇవ్వాలి. అంతేకాని మనము మనకున్నటువంటి లోటును బట్టి మన అర్పణలు ఇవ్వడానికి వీలు లేదు. మనం పొందేటటువంటి ఆశీర్వాదములను బట్టి ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఈ లక్షలకు ఇల్లు కట్టుకున్నాడంటే ఎక్కడో చోట అప్పు చేసి ఉండవచ్చు, బ్యాంక్ లోన్ తీసి ఉండవచ్చు, పర్సనల్ లోన్స్ తీసి ఉండవచ్చు. కనుక ఈ లోన్ తీసుకుని కొన్ని లక్షల విలువైనటువంటి ఇల్లు కట్టాడు. అయితే ఆ లక్షలు అప్పులు తీసుకున్నటువంటి ఆ యొక్క అప్పులకు ఇతని యొక్క శాలరీ ఎక్కువగా కట్ అవుతూ ఉంటుంది, లేక ప్రతి నెల కూడా అతను తీర్చవలసిన వాడై ఉంటూ ఉన్నాడు. తీర్చవలసినటువంటి అప్పు ఎక్కువగా ఉన్నది కనుక దానిని పురస్కరించుకొని మన కానుకలు కుదించటానికి వీలు లేదు. ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి గృహాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక దానిని మనం మనసులో పెట్టుకొని మన అర్పణలు ఇవ్వాలి. కానీ మన లోటును పురస్కరించుకొని అర్పణలు ఇవ్వకూడదు. ఒక స్కూటర్ కొనుక్కున్నావు, దానిని నీవు సంతోషంతో ఆనందంతో ఉంటున్నావు, కానీ ఒక దినాన్ని టైర్ మార్చవలసి వచ్చింది కనుక కొంత ఖర్చు అవుతుంది. కొంత ఈ నెల ఈ టైర్ గురించి కొంత ఖర్చు అయింది కనుక దేవునికి ఇవ్వవలసినటువంటి కానుకలు ఆ టైర్ను జ్ఞాపకం చేసుకొని కుదించడానికి వీలు లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ స్కూటర్ను మాత్రమే నేను జ్ఞాపకం చేసుకొని దేవునికి కానుకలు ఇవ్వాలి. కానీ అది ఆ లోటును పురస్కరించుకొని అది కుదించటానికి వీలు లేదని పరిశుద్ధ గ్రంథం అది చెబుతుంది. అది మన అర్పణలు ఆశీర్వాదమును బట్టి ఇవ్వాలి, కానీ లోటును బట్టి మన అర్పణలు దేవునికి ఇవ్వకూడదని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అది రెండవ సూత్రమై ఉంటుంది. అర్పణకు 6 సూత్రాలు అనేటటువంటి ప్రసంగంలో అది రెండవ సూత్రమై ఉంటుంది. ఇచ్చే కానుకలు ఆశీర్వాదాన్ని పురస్కరించుకొని ఇవ్వాలి. మూడవది ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో రాసింది ఏమిటంటే, సణుగు కొనకయు బలవంతంగా దేవునికి కానుకలు ఇవ్వకూడదట. మరి ఎలాగివ్వాలట? ఉత్సాహంతో ఇవ్వాలి. ఎందుకు ఉత్సాహంతో ఇవ్వాలి? ఉత్సాహంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడట. మనం ఇచ్చే కానుకలు సణుక్కుంటూ గొణుక్కుంటూ బలవంతంగా దేవునికి కానుకలు ఇవ్వడానికి వీలు లేదు. కారణం ఏమిటంటే, మనం ఇచ్చే కానుకలు హృదయపూర్వకంగా ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి, సమర్పణతో ఇవ్వాలి. ఎందుకని? ఉత్సాహంతో ఇవ్వాలి. ఉత్సాహంతో ఇచ్చే కానుకలు వారిని దేవుడు ప్రేమిస్తాడట. దేవుని యొక్క ప్రేమను నేను పొందాలంటే మనం ఇచ్చే కానుకలు ఉత్సాహంతో ఇవ్వాలి, కానీ మనము సణుక్కుంటూ గొణుక్కుంటూ మనము ఇవ్వకూడదని పరిశుద్ధ గ్రంథంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడింది. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును అని వ్రాయబడింది. మగ్దలేని మరియ చూడండి, ఆ జడమాంసి అత్తరు బుడ్డును తీసుకుని వచ్చి యేసు పాదముల దగ్గర పగలగొట్టి ఆ యొక్క అత్తరును తన పాదములకు పూసినట్లు వ్రాయబడింది. మరి జడమాంసి అత్తరు ఎంత ఖరీదైందో తెలుసునా? ఒక వ్యక్తి సంవత్సరం అంతయు కష్టపడి పనిచేస్తే ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని బట్టి ఒక జడమాంసి అత్తరు బుడ్డు కొని అంత విలువైనటువంటి అత్తరు బుడ్డును పగలగొట్టి యేసుప్రభు పాదములకు పూసినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చూసారా? కనుక విలువైనటువంటి ఖరీదైనటువంటి అత్తరును దేవునికి పాదములకు పూసింది. ఆ విధంగానే మనము ఇచ్చేటప్పుడు ఉత్సాహంతో ఇవ్వాలి. కానీ పేద విధవరాలు చూడండి, 2 కాసులు వేసింది, అనగా తనకున్నదంతయు వేసిందని యేసు ప్రభు సాక్ష్యం చెప్పారు. కనుక అది ఉత్సాహంతో ఇవ్వాలి, కానీ మనము సణుక్కుంటూ గొణుక్కుంటూ మన దేవునికి ఇవ్వకూడదని మనం చేస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మనం ఈ సమయంలో 3వ మెట్టు లేక 3వ సూత్రం ఏమిటంటే, మనం ఇచ్చే కానుకలు ఉత్సాహంతో ఇవ్వాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రేమను మనము పొందగలమని అపోస్తలుడైన పౌలు అక్కడ వ్రాసి ఉంచాడు. కనుక ఈ సమయంలో 3 సూత్రాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. 4వ సూత్రం ఏమిటంటే, మనము ఇచ్చే కానుకలు
ఒత్తిడితో ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకని? సంఘ కాపరి సంఘ అవసరతలను ఆయన తెలియచేస్తూ ఉంటాడు. సంఘంలో ఇది లోటుగా ఉన్నది, సంఘంలో ఈ లోటును మనం తీర్చవలసిన వారై ఉన్నామని సంఘ కాపరి ఆయా ఆరాధనలో ఆయన తెలియచేస్తూ ఉంటాడు. కనుక ఏదో సంఘ కాపరి అడిగాడు కనుక ఆ ఒత్తిడితో నీవు కానుకలు ఇవ్వడానికి వీలు లేదు, లేక సందేహంతో నీవు ఇవ్వకూడదు. ఆ సంఘానికి అవసరం ఉన్నది కనుక ఆయన ఆ విధంగా మీకు తెలియచేసినప్పుడు మనం ఉత్సాహంతో ఇవ్వాలి, కానీ హృదయపూర్వకంగా ఇవ్వాలి. కానీ ఏదో ఒత్తిడితో నీవు లేక నేను కానుకలు ఇవ్వడానికి వీలు లేదు. కానీ ప్రియులారా, ఇది 4వ సూత్రమై ఉంటున్నది. మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అర్పణలు నీ యొక్క రక్షణకు రుజువై ఉంటున్నది. అర్పణలు దినదినాభివృద్ధికి మనము దేవునికి కానుకలు ఇవ్వవలసిన కానుకలు దేవునికి ఇవ్వవలసిన వారై ఉన్నాం. ఈ అర్పణలో మరలా 6 సూత్రాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమిటవి? మొట్టమొదటి సూత్రం ఏమిటో తెలిసిన, మనము సిద్ధ మనసుతో ఇవ్వాలి. విల్లింగ్ హార్ట్, సిద్ధ మనసుతో దేవునికి కానుకలు ఇవ్వాలి. ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా దేవునికి కానుకలు ఇవ్వాలి. అది మొదటి సూత్రమై ఉంటున్నది. రెండవ సూత్రం ఏమిటి? మనం ఆశీర్వాదములు పురస్కరించుకొని దేవునికి కానుకలు ఇవ్వాలి. కానీ ఏదో కుటుంబంలో వ్యక్తిగతంగా లోటు ఉంది, ఆ లోటును బట్టి మనము దేవునికి ఇచ్చే కానుకలు కుదించటానికి తగ్గించటానికి వీలు లేదని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. మూడోది ఏమిటంటే, మనం ఇచ్చే కానుకలు సణుగు కొనక గొణుగు కొనక ఇవ్వాలి. ఎందుకంటే అది మనము ఉత్సాహంతో ఇవ్వాలని అక్కడ వ్రాయబడింది. ఎందుకు ఉత్సాహంతో ఇవ్వాలట? ఉత్సాహంతో ఇచ్చి వారిని దేవుడు ప్రేమించును అని వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతున్నాం. కనుక ప్రియులారా, మనం ఇచ్చే కానుకలు ఉత్సాహంతో హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఇవ్వాలి. దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే, దేవుని యొక్క ప్రేమను మనం పొందాలంటే మనం ఇచ్చే కానుకలు మరి ఉత్సాహంతో ఇవ్వాలని ప్రభు అక్కడ చెప్తున్నాడు. అంతేగాని సణుగు కొనకూడదని చెప్తున్నాడు. 4వది ఏమిటంటే, మనము ఒత్తిడితో ఇవ్వకూడదు. ఎవరో చెప్పారు, బలవంతం చేశారు కనుక ఆ ఒత్తిడి వల్ల దేవునికి కానుకలు ఇస్తే అది ఉపయోగకరంగా ఉండదు. మన హృదయపూర్వకంగా ఇష్టానుసారంగా సంతోషంతో దేవునికి కానుకలు ఇవ్వాలి, కానీ ఒత్తిడితో ఇవ్వకూడదు. 5వది ఏమిటంటే, దేవుడు ప్రేరేపించే కొలది మనము కానుకలు ఇవ్వాలి. చాలాసార్లు దేవుడు మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు. సంఘంలో ఈ లోటు ఉన్నది కనుక దేవుడు మీరు ఇవ్వవలసిన వారై ఉంటున్నారని దేవుని యొక్క ప్రేరేపణ ఉంటుంది. అది మనస్సాక్షి ద్వారా దేవుడు ప్రతి వ్యక్తితోనూ మాట్లాడుతుంటాడు. కనుక దేవుడు ఏ విధంగా నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడో ఆ ప్రేరేపణ బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మనము కానుకలు ఇవ్వవలసిన వారై ఉన్నాం. కనుక ఈ సంఘంలో ఉన్న అవసరతలు కావచ్చు, లేక దేవునికి నీవిచ్చే కానుకలు అది దేవుని యొక్క ప్రేరేపణతో మనము కానుకలు ఇవ్వవలసిన వారై ఉన్నాం. 6వ సూత్రం ఏమిటంటే, మనం ఇచ్చే కానుకలు విశ్వాసముతో ఇవ్వాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసముతో మనం ఇవ్వాలి. 6వ అధ్యాయము లూకా 38వ వచనములో, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతుదురు. మీరు ఏ కొలతతో కొలుదురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వచ్చే వారం నుంచి గమనించండి, మార్చి 5వ తారీఖు నుంచి భస్మ బుధవారం ప్రారంభమవుతుంది. భస్మ బుధవారం ఏమిటో, ఆ యొక్క వృత్తాంతము చరిత్ర ఏమిటో, లెంట్ డేస్ యొక్క చరిత్ర ఏమిటో, ఈ 40 దినం యొక్క ప్రాముఖ్యత ఏమిటో, ఈ వాక్యాలన్నీ కూడా మనము ఈ 40 దినాలు ధ్యానం చేయనై ఉంటున్నాము. కనుక బైబిల్ స్టూడెంట్స్, విశ్వాసులు, ఎవంజలిస్టులు, సంఘ కాపర్లు ఈ యొక్క వాక్యమును విని మీరు ఆశీర్వదించబడాలని కోరుతూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మా అర్పణకు 6 సూత్రాలు అనేటటువంటి మాటలు మాకు జ్ఞాపకం చేసినందుకే వందనాలు. వినుచున్న ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చితమైతే వచ్చే వారం నుండి ఆ యొక్క భస్మ బుధవారం ప్రారంభమవుతూ ఉంది. లెంట్ డేస్ యొక్క ప్రాముఖ్యత మాకు బోధించి వినుచున్న ప్రతి వారిని పేరు పేరున దీవించమని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అదేమిటంటే, అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి టెలిఫోన్ ద్వారా సాధ్యం కావటం లేదు. అందుచేత మీకు ప్రత్యేకంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మేము స్థాపించినటువంటి బైబుల్ కరస్పాండెన్స్ కోర్స్, ఇట్ ఈజ్ ఎఫిలియేటెడ్ టు విజన్ అండ్ మిషన్ మినిస్ట్రీస్ USA. ఆ యొక్క
యుఎస్లో ఉన్నటువంటి కాలేజీకు యూనివర్సిటీకి అనుసంధానముగా పనిచేస్తూ ఉన్నది. అయితే వారిచ్చినటువంటి గైడ్లైన్స్ను బట్టి, వారిచ్చిన సిలబస్ను బట్టి ఇక్కడ మేము కరస్పాండెన్స్ కోర్సు మేము ప్రారంభించి ఉన్నాం. అందులో కావలసిన 9 డిగ్రీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, పిహెచ్డి డాక్టరేట్ కూడా ఉన్నది. అది మీ యొక్క చదువు యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి ఏ కోర్స్ అయినను మేము నిర్ణయించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క కోర్సు విషయంలో 5 ప్రత్యేకతలను సంతరించుకుందని చెప్పడానికి మీకు నేను సంతోషిస్తున్నాను. ఏమిటంటే, మీరు వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, గృహిణులు కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అయ్యి మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మరి ఇందులో గ్రాడ్యుయేషన్, పోస్ట్ ఇది 2 సంవత్సరాల కోర్సు అయి ఉంటూ ఉన్నది. కానీ మేమిచ్చినటువంటి సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోగలిగితే 1 ఇయర్లో కూడా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. 2 ఇయర్ సర్టిఫికేట్ను పొందుతారు. కానీ మేము ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవలసిన వారై ఉంటున్నారు. మీరు పూర్తి చేసుకున్న తర్వాత మీకు గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ యొక్క ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే, మీకు ఈ యొక్క కన్వెన్షన్ ఆర్డినేషన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఆర్డినేషన్ పొందటానికి ప్రత్యేకమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలన్నీ తీర్చగలిగినట్లయితే, అనగా మీ క్వాలిఫికేషన్స్, మిగతా కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి తీర్చగలిగితే, అవి ఉన్నట్లయితే మీకు ఆర్డినేషన్ కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. అర్హులైన వారికి ఆర్డినేషన్ ఇవ్వబడుతుంది. ఇందులో ప్రత్యేకత, ఈ యొక్క బైబుల్ కరస్పాండెన్స్ కోర్సులో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే, బైబుల్ అనాలసిస్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ మేము ఇంట్రొడ్యూస్ చేసాం. అదేమిటంటే, ఒక పారాని ఇచ్చినప్పుడు, లేక ఒక వర్స్ ఇచ్చినప్పుడు, లేక ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని ప్రసంగ రూపంలో ఏ విధంగా మార్చుకోగలుగుతాం, ఏ పుస్తకాలు చదవాలి, ఏ విధంగా సిద్ధపడాలి, ఆ యొక్క ప్రసంగ రూపంలో ఎలా మార్చుకోవాలనేటటువంటి ప్రత్యేకమైన సబ్జెక్టు ఈ యొక్క కోర్సులో మేము ఇంట్రొడ్యూస్ చేసాం. మేము చదువుకునే దినాలలో ఆ కోర్సు, ఈ యొక్క సబ్జెక్టు లేదండి. ఇప్పుడు మాత్రం మేము ఇంట్రొడ్యూస్ చేసాం. దాని మీద నేను ఒక పుస్తకాన్ని కూడా వ్రాశాను. విశేషమైనటువంటి స్పందన కలిగింది. కనుక దానిని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా ఆ మొదటి గ్రాడ్యుయేషన్ మేము అక్టోబర్ 3వ తారీఖు 2011లో దేవుడు కృప చూపించి మొదటి గ్రాడ్యుయేషన్ మేము చేసి ఉన్నాము. ఆ యొక్క టీవీ స్క్రీన్ మీద ఆ క్లిప్పింగ్స్లో కూడా మీరు చూడవచ్చును ఆ గ్రాడ్యుయేషన్ ఏ విధంగా జరిగిందనేది. రెండవ గ్రాడ్యుయేషన్ జూలై 14th, 2012లో దేవుడు కృప చూపించాడు. మరి మూడవ గ్రాడ్యుయేషన్ జనవరి 14th, 2013లో నిర్వర్తించటానికి దేవుడు కృప చూపించాడు. నాలుగవ గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్ అండ్ ఆర్డినేషన్ సర్వీస్ 13 జూలై 2013వ సంవత్సరంలో జరిగించుటకు దేవుడు కృప చూపించారు. దాని యొక్క క్లిప్పింగ్స్ ఆ యొక్క టీవీ స్క్రీన్ మీద మీరు చూసి ఆనందించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ కాలేజ్ 5వ గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్ అండ్ ఆర్డినేషన్ నవంబర్ 9వ తారీఖున జరగడానికి దేవుడు కృప చూపించాడు. దాని యొక్క క్లిప్పింగ్స్ మీరు చూడగలుగుతారు. మరి వచ్చే 6వ గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్ అండ్ అనాయింటింగ్ సర్వీస్ అది ఏప్రిల్ 12వ తారీఖు 2014వ సంవత్సరాన్ని దేవుని చిత్తమైతే జరిగించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రార్థించండి. బైబిల్ స్టూడెంట్స్ గమనించి మీ యొక్క అసైన్మెంట్స్ దానికంటే ముందుగా మాకు అందచేసినట్లయితే మీ పేరు లిఖించబడుతూ ఉంది. అది 6వ గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్ అండ్ ఆర్డినేషన్ సర్వీస్ ఏప్రిల్ 12వ తారీఖు శనివారం జరగడానికి, అనగా 2014 సంవత్సరంలో జరగడానికి ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు ప్రార్థించండి, సిద్ధపడండి, మాకు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప చెప్పిన దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు వరములను బట్టి నేను 4 గ్రంథాలు వ్రాయడానికి దేవుడు కృప చూపించాడు. మొట్టమొదటి గ్రంథము ఏమిటి అనగా ప్రసంగము సిద్ధపాటు మరియు బోధనా విధానం. చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథమై ఉంటూ ఉన్నది. ఎందుచేతనంటే ఈ యొక్క ప్రసంగము సిద్ధపాటు బోధనా విధానం అనేటటువంటి గ్రంథము ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే, మనము ఒక పేరాను తీసుకున్నప్పుడు, ఒక మాటను తీసుకున్నప్పుడు, ఒక వర్స్ను తీసుకున్న ఒక వచనాన్ని తీసుకున్నప్పుడు దానిని ప్రసంగ రూపంలో ఏ విధంగా మార్చుకోగలుగుతాం? ఏ పుస్తకాలు చదవాలి, ఏ గ్రంథాలు రిఫర్ చేయాలి, దానిని 1 గంట సేపు మనము బోధించాలంటే, అనేకమైన ఆత్మీయ సత్యాలు గ్రహించాలంటే ఏ విధముగా సిద్ధపడాలి అనేటటువంటి విధానంగా మనను తర్బీదు చేయడానికి ఈ ప్రసంగము సిద్ధపాటు మరియు బోధన విధానం అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇక మనం ప్రసంగం ఏ విధముగా బోధించాలి, మన మాటల ఉచ్చారణ ఎలాగ ఉండాలి, మన యొక్క డ్రెస్ ఏ విధముగా ఉండాలి, తల ఏ విధముగా దువ్వుకోవాలి, కాళ్ళు ఎలా పెట్టాలి, మన ఉచ్చారణ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా క్రమబద్ధంగా ఏ విధముగా ఉండాలి అనేది కూడా ఇందులో క్రోడీకరించబడింది. మనము దేవుని యొక్క వాక్యాన్ని రూఢిగా, సూటిగా, క్రమబద్ధంగా, అర్థవంతముగా, సందర్భానుసారముగా మనము సిద్ధపడాలంటే ఈ గ్రంథము మీకు చాలా విలువైనది. సంఘ కాపరులు, ఎవెంజలిస్ట్కి, లేక మరి బైబిల్ స్టూడెంట్స్కు అందరికీ కూడా ఈ వాక్యం బోధించాలని తపన కలిగిన వారికి, ఆత్మను రక్షించాలని తపన కలిగిన వారికి ఈ యొక్క గ్రంథము చాలా విలువైనటువంటి గ్రంథముగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఇది నేను రాసినటువంటి మొదటి గ్రంథమై ఉంటూ ఉన్నది. దేవుని ఉచితమైన కృప చెప్పిన మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మరి ఒక గ్రంథాన్ని నేను వ్రాశాను. అదేమిటంటే ధన్యతల వేదిక 1 వచనం ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభువు ఆ కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం చేశారు. ఆయన ఒక్క మాటతోనే చెప్పారు. ఆ ఒక్క మాటలో అనేకమైన ఆత్మీయ సత్యాలు ఇమిడి ఉన్నాయి. ఏమిటి ఆత్మీయ సత్యాలు? ఉదాహరణకు ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఆత్మ ఏమిటి, మనస్సు ఏమిటి, హృదయం ఏమిటి, ఇవన్నీ క్రోడి ఏ విధముగా పనిచేస్తాయి అని అక్కడ వ్రాయబడలేదు. ఆత్మ విషయమే దీనత్వం అంటే ఏమిటి, అవన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో మీకు పరిచయం చేశాను. అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి మాటలు హెబ్రీ భాషలో లేక గ్రీక్ భాషలో వేరువేరు అర్థాలు చూపిస్తూ, ఉదాహరణకు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని యేసు ప్రభు చెప్పారు. లోకానికి ఉప్పు అంటే అతి సాధారణమైన వస్తువు, పదార్థం, సులువుగా దొరికే పదార్థం, చౌకగా దొరికే పదార్థం. ప్రభు అన్నాడు అక్కడ శిష్యులను, అక్కడ విశ్వాసులను చూసి, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నాడంటే వారిని చులకనగా చూడడమా? కానే కాదు. మరి ఏమిటంట దాని అర్థం ఏమిటంటే, గ్రీకులో థియాన్ అంటారు, THEON థియాన్ అంటారు. థియాన్ అంటే ఇంగ్లీష్లో డివైన్, తెలుగులో పరిశుద్ధత అని భావన వస్తూ ఉంటుంది. కనుక మీరు లోకానికి థియాన్ అయి ఉన్నారు అనగా మీరు లోకానికి డివైన్ అంటే మీరు పరిశుద్ధులు. నేను పరిశుద్ధుడై ఉన్నప్పుడు మీరును పరిశుద్ధులని చెప్పడానికి మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని ఆయన సంబోధించి చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి, అనేకమైన పదాలు ఈ విధముగా మనకు అర్థం కాక ఉప్పుకున్న లక్షణాలన్నీ విశ్వాసులు కలిగి ఉండాలని బోధించడం మనం చూస్తూ ఉంటున్నాం. సాత్వికం అంటే రుడీస్పాస్ అంటారు. చాలా విలువైనటువంటి మాటలు మాట్లాడాడు. దీర్ఘశాంతం, మ్యాక్రోథూమియా, ఓర్పు, హుపోమోం, ఇవన్నీ కూడా ఓర్పు, సహనము, దీర్ఘశాంతం ఒకటేనండి అని బోధించడం చూస్తూ ఉంటాం. ఒక్కటి కాదు, వేరువేరు పదాలు వేరువేరు విధాలుగా సందర్భాలలో వాడబడ్డాయని, దాని అంతరార్థం ఏమిటని ధన్యతలు చూపిస్తుంది. 3వ పుస్తకం ఏమిటంటే పరలోక రాజ్య ఉపమానములు, ఆత్మీయ సత్యాలు అనేటటువంటి గ్రంథాన్ని 3వ గ్రంథముగా నేను వ్రాసాను. అదేమిటంటే పరలోక రాజ్య ఉపమానములు, ఆత్మీయ సత్యాలు. ఏమిటి పరలోక రాజ్య ఉపమానములు? యేసు ప్రభు బోధించినప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉంది, పరలోక రాజ్యము చేపలు పెట్టి వలను పోలి ఉంది, పరలోక రాజ్యము పులిసిన పిండిని పోలి ఉంది అన్నాడు. ఇదేమిటి? పరలోక రాజ్యం ఏమిటి, పులిసిన పిండి ఏమిటి, ఆవగింజ ఏమిటి, చేపలు పెట్టే వాళ్ళు ఏమిటి, ఏ విధంగా అర్థం చేసుకో? పరలోక రాజ్యము ఇటువంటి వాటితో పోల్చాడు. అర్థం ఏమిటి? ఆత్మీయ సత్యం ఏమిటి? ఈ పుస్తకంలో పరలోక రాజ్యము, ఆత్మీయ సత్యాలు అనేటటువంటి గ్రంథంలో నేను క్రోడీకరించి వ్రాసినటువంటిది. 4వ దేవుడు అదే యొక్క ప్రోత్సాహంతో 4వ పుస్తకాన్ని కూడా రాశాను. ఏమిటంటే సూచక్రియలు, అద్భుతాలు,
ఆత్మీయ సత్యాలని గ్రంథం 4 గ్రంథాన్ని వ్రాశాను. ఇందులో అనేకమైన యేసు ప్రభు అనేకమైన సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేశాడు. ఆయన ఏదో చెయ్యాలని చెయ్యలేదు. ఆయన పరలోక ధర్మాన్ని, పరలోక మర్మాన్ని బోధించడానికి చేశాడు. ఏదో నిన్ను నన్ను మభ్యపెట్టడానికి, మనలను ఏమిటంటే పరలోక ధర్మము మర్మాన్ని తెలియచేయడానికి సూచక్రియల ద్వారా, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాల ద్వారా. ఉదాహరణకు 5,000 మందికి ఆహారం పెట్టి నేనే జీవాహారమునై ఉన్నాను అన్నాడు. చనిపోయిన లాజరును లేపి నేనే జీవను పునరుద్ధానం అని అన్నాడు. చూసారా? గుడ్డివానికి కళ్ళిచ్చి నేనే లోకానికి వెలుగై ఉన్నాను, నేనే లోకానికి వెలుగై ఉన్నాననే పరమసత్యాన్ని, పరలోక ధర్మాన్ని, మర్మాన్ని బోధించటానికి ఆయన సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా ఆయన చూపించాడు కదూ. అందుచేత అవన్నీ మీరు గ్రహించాలంటే ఈ యొక్క వాక్యాన్ని, ఇది యొక్క గ్రంథాన్ని చదవాలి. అనేక విషయాలు ఇది మీరు ఒకవేళ మీరు ఇతరులకు, అన్యులకు బోధించాలనడానికి వెళుతూ ఉన్నప్పుడైతే మీరు ఏం చేయాలో తెలిసినా మీరు బైబిల్ తీసుకోండి, తర్వాత ఆ యొక్క పాటల పుస్తకం తీసుకోండి. అన్యులకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఈ గ్రంథాన్ని కూడా తీసుకువెళ్ళండి, మీకు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. లేదు పాస్టల్ కాన్ఫరెన్స్కి వెళుతున్నావు, అందులో వారికి బోధించాలంటే ధన్యతల వేదికని తీసుకువెళ్ళండి. అనేకమైన ఆత్మీయ సత్యాలు ఇందులో మర్మాలు ఉంటాయి. లేక ఇంటి దగ్గరే ఉండి వాక్యాన్ని సిద్ధపడాలనుకుంటే ప్రసంగం సిద్ధపాటు మరియు బోధన విధానం ఉంటుంది. ఈ విధంగా వేరు సందర్భాలలో మీరు ఉపయోగించడానికి దేవుడు నాకు కృప చెప్పిన, ఆయన కృప చెప్పిన 4 పుస్తకాలు రాశాను. ఆశీర్వదించబడతారని. ఈ చదవండి, మీరు బోధించండి, ఆత్మను రక్షించండి, ఆశీర్వదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. ఆమెన్, ఆమెన్.